9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామన్నారు అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగుద్ది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. నిరూపించుకోనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించమనండి. ఎవరు బెదిరించారు నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. నిరూపించండి. ఉచ్చ మారతం కాదు. నేను అధ్యక్ష కూర్చోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నో అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. మీ ద్వారా ఛాలెంజింగ్ ద మెంబర్. దిస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలేశారు. కూర్చోండి. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. నేను నిరూపించాలి అధ్యక్ష. కూర్చోండి. చెప్పారు తోట త్రిమూర్తుల గారికి మీకు సెలెక్టెడ్ హియరింగ్ అనుకుంటా. బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి. హౌస్ లో ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్. విద్యాశాఖ మంత్రిగా నేను నుంచున్నా. కూర్చోండి. ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు మేము పంపించాం. కూర్చోండి. 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 ప్లీజ్ కూర్చోండి. నేను అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. మాట్లాడండి. కూర్చో. నేను అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. బెదిరించాం, భయపడిచ్చాం. కూర్చోండి. దయచేసి కూర్చోండి. ఎవరు భయపడిచ్చారు చెప్పాలి అధ్యక్ష. మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఇది అన్ఫేర్. సత్యదూరం మాటలు అధ్యక్ష. ఇది ఇవన్నీ సత్యదూరం మాటలు చెప్పాలి అధ్యక్ష. 1 minute. ఒక్క నిమిషం. కూర్చోండి. 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 దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి. కూర్చోండి. మీరు అందరూ కూర్చోండి. మీరు కూర్చోండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 1 or 2 months లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తారంటే మీరు ఒకటే అధ్యక్ష. నెల్లూరులోనే చూశాను అధ్యక్ష. అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష. అతను పారిపోయాడు రిజైన్ చేసి. నేనేమంటానంటే అధ్యక్ష, కమిటీ వేయండి అధ్యక్ష. మీరు ఒక కమిటీ 17 మంది రాజీనామాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జరిగిందా? భయపడిచ్చామంటారు, బెదిరించామంటారు. కమిటీ ఒక్క నిమిషం. కూర్చో. ఒక్క నిమిషం. చెప్పండి. ఒక్క నిమిషం అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలా స్పష్టంగా వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పారు. రికార్డులో ఉంది అధ్యక్ష. మీరు చెప్పారు. ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ కాదు, ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఎవరు బెదిరించారు చెప్పనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. అధ్యక్ష, ఏదో రాయేస్తాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఇది పెద్దల సభ. వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఐఎమ్ నో ఇష్యూ. ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఐఎమ్ నో ప్రాబ్లం. కానీ ఎక్కడ బెదిరించానని ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష. సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు. సామాజిక న్యాయం చేసినాం. అందరినీ క్యారీ చేశాం అధ్యక్ష. ఎన్ఏఆర్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పడిపోయినాయి. గత ప్రభుత్వం. కూర్చోండి. రఘుబాబు గారు కూర్చోండి. కూర్చోండి. అధ్యక్ష, మీరు మాట్లాడలేదు. ఆయన సత్యదూరం మాటలు మాట్లాడుతున్నారు. నేను చెప్పాను. ఎందుకు భయపడుతున్నారు మీరు? చంద్రశేఖర్ రెడ్డి మాట ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష, హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్. ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడితే ఎట్లా అధ్యక్ష?
అసలు వైస్ ఛాన్సలర్స్ బెదిరిస్తాయండి అధ్యక్ష. ఓకే, ఎవరు బెదిరించారు చెప్పమనండి. చెప్పండి సార్, చెప్పండి ఎవరు బెదిరించారు చెప్పండి. సార్ శ్రీకాంత్ కూర్చోండి. నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అనే పదం నేను చెప్పలేదు. కానీ నేను ఒకటి చెప్తున్నాను సార్, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ తో సహా ఎక్కడా కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది రాజీనామాలు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అయింది అధ్యక్ష. మాట తప్ప మడిమ తిప్పం అంటారు. ఇదే మాట తప్ప మడిమ తిప్పాం. ఏ అధ్యక్ష గతలు ఏమన్నారు? మాట తప్ప మడిమ తిప్పామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాట చెప్తున్నారు, మడిమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు. నోనో ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష. కాదని హౌస్ వాయిదా వేయండి 5 నిమిషాలు చెప్పండి. నోనో అధ్యక్ష, ప్రతిదిట్టని చెప్తా పోతారు. మీరు హౌస్ వాయిదా వేయండి, రానండి, మీరు చదవండి అధ్యక్ష. దయచేసి వెళ్ళండి అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు వైస్ సార్ విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష? గవర్నర్ గారు అధ్యక్ష. గవర్నర్ గారు ఇస్ ద ఛాన్సలర్. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు. వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. No, he has to withdraw the statement, Adhyaksha. He has to withdraw the statement. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. అధ్యక్ష గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఈ 17 మంది రాజీనామాలు చేశారు కదా. ఈ 17 మంది రాజీనామాలు ఏ విధంగా చేసినారు మీ అందరూ కూడా చూసుంటారు. ఈ రాజీనామాల్ని ఒకటి ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నాను. ఏమని రాశారు ఆ రాజీనామాలలో? ఫస్ట్ పాయింట్, విత్ రెఫరెన్స్ టు అబౌవ్ యాజ్ పర్ ఓరల్ డైరెక్షన్స్ ఆఫ్ ది Chairman, AP State Council of Higher Education, Tadepalli, and the Government of AP, I hereby submit my resignation as Vice Chancellor అని రాశారు. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు, అలానే ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేస్తా ఉన్నాను అని చెప్పి వైస్ ఛాన్సలర్స్ రాజీనామాలు పంపిస్తే ఈ మొట్టమొదటి పదం చదివినప్పుడు మీకు బాధ అనిపించలేదా? వాళ్ళు వైస్ ఛాన్సలర్స్గా ఉన్నారు, వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే అంశం మీకు అర్థం కాలేదా? స్పష్టంగా ఇక్కడ ఉందే, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను రాజీనామా చేస్తున్నానని మీకు పంపించినప్పుడు, ఈ రాజీనామాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కనపడలేదా? ఆ రాజీనామాల్లో ఈ విధంగా మనం బెదిరించినట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. మరి ఈ రాజీనామాలను యాక్సెప్ట్ చేసి మనం ఇంకొక వైస్ ఛాన్సలర్ని వేయాలా అంటే ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయి సమాజానికి. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే ఇటువంటి సందర్భాలనని మీకు ఆలోచనకు రాలేదా? అప్పుడు మీకు అనిపించలేదా ఎంక్వైరీలు వేయాలని? సరే, ఇది కూడా తీసేస్తాం. ప్రతి పేపర్లో కూడా మీరు అనుకోవచ్చు కొన్ని పత్రికల్లో వస్తుందని, ఇంగ్లీష్ పత్రికల్లో సహా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేశారు. ఈ విధంగా గొడవలు చేస్తా ఉన్నారు, గందరగోళం జరుగుతూ ఉన్నాయని, వీసీలు రాజీనామా చేయాలా, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పత్రికల్లో పరువులు వీసీలు రాజీనామా, ఇట్లా ఇంకా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు, ఇలాంటి గొడవలు చేయడం, గందరగోళం చేయడం, వీటన్నింటినీ కూడా మనం చూసాం. ఆ రోజుల్లో చూసాము, వీడియోస్ చూసాము, వీటన్ని చూసాం. ఇవన్నీ చూసి కూడా మీకు వీటి మీద ఏదో జరుగుతూ ఉంది, ప్రభుత్వం బెదిరిస్తుంది అని అనేది మీకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకంటే చేయించింది మీరే కాబట్టి. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. నేను చెప్పాను కదా మీకు 17 మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేశారని. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాక్టర్ రాయలసీమ యూనివర్సిటీ తీసుకుంటే, రాయలసీమ యూనివర్సిటీ 2024 జనవరిలోనే ఆయన అపాయింట్మెంట్ అయ్యాడు. 2027 దాకా ఉంది ఆయనకి టెన్యూర్. అట్లాంటిది 2024 ప్రభుత్వం రాగానే రాజీనామా చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ జేఎన్టీయు ఆయన అంతే సేమ్. అయితే ఈ 17 మంది యూనివర్సిటీస్ రిజైన్ చేసేటప్పుడు 2 వైస్ ఛాన్సలర్లు మాత్రమే రిజైన్ చేయాల. నేను దాన్ని కూడా మీకు స్పష్టం చేయదలుచుకున్నా. 2 వైస్ ఛాన్సలర్లు మాత్రమే రాజీనామా చేయాల. అందులో ఒక వైస్ ఛాన్సలర్ వారి సామాజిక వర్గానికి అని చెప్పి చేయించాల. ఇంకొక వైస్ ఛాన్సలర్ ఒక మంత్రి అచ్చెన్నాయుడు గారికి స్నేహితుడికి సంబంధించినటువంటి వారు కాబట్టి ఇంకొక వైస్ ఛాన్సలర్ దగ్గర రాజీనామా చేయించాల. మిగతా 17 మంది దగ్గర రాజీనామాలు చేయించినారు. దీనికి సంబంధించి రాజీనామా పత్రాలలో మీకు కనపరిచినటువంటిది చూశారు, పేపర్ కటింగ్స్ని చూశారు. ఇకపోతే 3వది
వీడియోస్ ఎంత భయంకరమైన వీడియోస్ అంటే, నేను ఒక 2 వీడియోస్ని మీకు చూపిస్తాను ఒక నిమిషం పాటు. ఎలా మాట్లాడారంటే, వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్లోకి వెళ్ళి, పవిత్రమైనటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్లోకి వెళ్ళి, నా కొడక నిన్ను నా కొడుకు కాపాడుతాడో చూస్తాం, రాజీనామా చెయ్యి అని చెప్పి పేపర్లు ఎదురుగా పెట్టి రాజీనామాలు చేయించారు. నేను ఆ వీడియోస్ నేను మీకు చూపిస్తాను. ఇంతకంటే ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలు కావాలా? మేము గౌరవంగా అడుగుతున్నాం సార్. ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకొక వైస్ ఛాన్సలర్ ఈ విధంగా ప్రతి యూనివర్సిటీలో దాడి చేయడం. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాలలో స్పష్టంగా ఉంది మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల, మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్ల చేయాల్సి వస్తూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. రెండో పాయింట్, పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ పేపర్ కటింగ్స్తో సహా నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొత్తం 19 మంది యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్లో 17 మంది వారికి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నా కూడా మీరు వచ్చినటువంటి జూన్ నెలలోనే అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి డేట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ అన్నింటినీ కూడా మీకు ఎంక్లోజ్ చేస్తా ఉన్నాం. అలానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్కి సంబంధించి ఏ విధంగానైతే గొడవలు చేస్తున్నారో వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా రేపు సోమవారం రోజున లోకేష్ గారికి ఆయన చెప్పినారు, తప్పకుండా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్సీపీ నుంచి. సో మీకు అడిగారు జ్యుడిషియరీ ఎంక్వైరీ నేను వేస్తాను అని చెప్పి శాసన మండలి సాక్షిగా చెప్పారు. మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ఇవ్వండి అన్నారు. ఇంతకంటే ఎవిడెన్స్ ఈ సమాజానికి ఏది అక్కర్లేదు. తప్పకుండా మేము వీడియోస్ ఇస్తా ఉన్నాము, రిజిగ్నేషన్ లెటర్స్ ఇస్తా ఉన్నాము, పేపర్ కటింగ్స్ ఇస్తా ఉన్నాము, జీవోలతో సహా మీకు అన్నింటినీ కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాము. వీటన్నింటిని ఆధారంగా మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేసి దీంట్లో కనుక తప్పు ఉంటే యూనివర్సిటీస్ జోలికి వెళ్ళడం కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని దబాయించి వారందరినీ కూడా రాజీనామాలు చేయించిన ప్రాసెస్ కరెక్ట్ కాదని సమాజం కూడా అనుకుంటుంది. ఇది కనుక తేలినప్పుడు తప్పకుండా మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. సో మేము మరొకసారి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలా, దీంట్లో తప్పున్న వాళ్ళని శిక్షించాలా. ఇంకొకసారి భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ ఎడ్యుకేషన్ జోలికి వెళ్ళాలంటే కూడా ఏ ప్రభుత్వం కూడా సాహసించకూడదు అనే పద్ధతిలో మీరు యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.